హలో అండి. అందరికీ నమస్తే అండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట అండి. ఇక చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలా మీతో మాట్లాడి, ఇలా మీతో విషయాలన్నీ, కబుర్లన్నీ షేర్ చేసుకుంటూ, వీడియో చేసుకుంటూ ఉంటాం అలవాటు కదా! అది ఇక ఒక వీక్ అనేది బా చేయకపోవడంతో అందరిని మిస్ అయ్యాననమాట. సో, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో, ఇక విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు మన విజయవాడలో ఫేమస్ అయిన చిన్న పునుగులు, అలాగే టమాటో చట్నీ చూపించమని జెప్పేసి మనకి అయితే అడిగారనమాట అండి. సో, ఇక అట్లయితే ఓకేనండి అని జెప్పేసనికి ఈరోజైతే మనం మన వీడియో వచ్చేసేసి మన విజయవాడలో ఫేమస్ చిన్న పునుగులు, టమాటో చట్నీ అండి. అది నేను నా స్టైల్‌లో ఎలా చేస్తానో మీకైతే చూపిచ్చేస్తాను ఈరోజు. చూసేయండి. ఓకేనా? ఫస్ట్ అయితేనండి నేను మీకు ఒక విషయం చెప్తానండి. అదేంటంటే చిన్న పునుగులు రోడ్ సైడు మన విజయవాడలో వేసేవి ఫేమస్ పునుగులనేవి ఏంటంటే కొన్ని కొన్ని వీడియోల్లో ఎట్లా అంటే కొంతమంది ఎలా అంటే బియ్యము అలాగే పప్పు నానబోసి రుబ్బి అన్నీ చూపిస్తున్నారనమాట. సో, నేను అలా కాకుండా నేను మా మావయ్య దగ్గర చూశానండి ఇవి. మా మావయ్య ఎలా వేసేవారో ఆళ్ళు హోటల్ రన్ చేసేవాళ్ళనమాట అండి. అందుకని నేను ఇలా చెప్తున్నాను. సో, వాళ్ళు ప్రత్యేకంగా బియ్యము, పప్పు నానబోసి, రుబ్బి కలిపి అలా ఏమీ పునుగులైతే వేసేవాళ్ళు కాదనమాట అండి. మనము ఇడ్లీ పిండి ఉంటుంది గదా! ఆ ఇడ్లీ పిండిలో మనం మైదా పిండయితే కలిపి చక్కగా పునుగులైతే వేసేవారనమాట మా మావయ్య. ఆళ్ళు హోటల్ రన్ చేసేవాళ్ళనమాట అండి. ఇప్పుడు చేయట్లేదు ప్రెజెంటు. మేము కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఆళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ చూసేదాన్ననమాట నేను. సో, ఇక అందుకనే ఇక నేను ఆ టైప్‌లో నేను చక్కగా ఇది నిజంగా అండి చాలా హోటల్స్‌లో నేను చూసానండి. మన ఇడ్లీ పిండిలోనే మైదా పిండి కలిపి పునుగులైతే వేయడం జరుగుతుందనమాట. సో, నేను ఇప్పుడు అదే స్టైల్‌లో నేను మీకు చూపిస్తున్నాను. సో, అయితే ఇక్కడ నేను 2 కప్పుల మన మైదా పిండి తీసుకున్న కప్పు ఉంది కదండీ! ఆ కప్పుతో నేను 2 కప్పుల ఇడ్లీ పిండి అయితే తీసుకొని ఒక పెద్ద బౌల్‌లో అయితే వేసుకున్నానండి. పెద్ద బౌల్‌లో వేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీ పిండి ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో ఒక పెద్ద కప్పు ఇదిగో ఈ కప్ అండి మెజర్‌మెంట్ కప్పు. ఆ కప్పుతో నేను మైదా పిండి కూడా తీసుకున్నాననమాట. ఇంతేనండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చనమాట. ఇప్పుడు మళ్ళీ దీనికి ప్రత్యేకంగా మనం అంటే మనకి టైం ఉంటుంది అని అనుకున్నప్పుడు మనం అట్లా గూడా వేసుకోవచ్చు. అదొక టైప్ అనమాట. ఈ హోటల్స్‌లో అయితే ఎక్కువగా ఇలాగే వేస్తారనమాట. నేను సేమ్ హోటల్ స్టైలే చూపిస్తున్నాను నేనైతే ఈరోజు మీకు. సో, ఇకైతే నేను 2 కప్పుల ఇడ్లీ పిండయితే తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో నేను ఒక కప్పు మైదా పిండయితే తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకున్నా అండి మనకి పునుగు అనేది లబ్బర్ సాగినట్టు సాగుతుందనమాట. సో, మనం మైదా పిండి ఎంత తక్కువగా వాడుకుంటే అంత మంచిది. బట్ కొన్నిట్లో తప్పదనమాట వాడాలనమాట. సో, ఇకైతే నేను ఆ కప్పు మైదా పిండయితే వేసేసుకొని ఒక చిటికెడు జీలకర్ర అయితే వేసుకున్నానండి. జీలకర్ర వేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సోడా ఉప్పు అయితే మనం వేసుకోవాలండి. సోడా ఉప్పు మరీ ఎక్కువగా వేసేసుకోకూడదండి. ఎక్కువగా వేసేసుకున్నా మనకి పునుగనేది విచ్చిరిపోతుందనమాట. పగిలే సూచనలుంటాయనమాట అండి. సో, కాబట్టి జాగ్రత్తగా మీరు సోడా ఉప్పు అనేది మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనకి జస్ట్ నూనెలో వేయంగానే మనకి పునుగు అనేది పొంగేలాగా మనం వేసుకుంటే సరిపోతుందనమాట. నేను ఒక చిన్న టేబుల్ స్పూన్‌లో ఒక అర చెంచా అయితే నేను సోడా ఉప్పు అయితే వేశానండి. ఇక సోడా ఉప్పు వేసేసుకున్న తర్వాత మనం కొంచెం నేను ఇడ్లీ పిండిలో సాల్ట్ అయితే వేయలేదండి. సాల్ట్ వేయలేదనమాట. ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసేసుకుందాము. నేను చేత్తో వేసేస్తున్నానండి. ఇక సో, మనం చేత్తో పిండి కలపాలి కాబట్టి నేను ముందే చేతిని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. శుభ్రంగా కడిగి నేను చేత్తో వేస్తున్నాననమాట అన్నీ. ఇప్పుడు మనం ఇడ్లీ పిండిలో 2 కప్పుల ఇడ్లీ పిండిలో 1 కప్పు మైదా పిండి అయితే వేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక అర చిన్న టీ స్పూన్ వచ్చేసి సోడా ఉప్పు అయితే వేసుకొని ఇప్పుడు మనం పిండిని చక్కగా కలుపుకోవాలన్నమాట అండి. మా మావయ్య చేసేటప్పుడు నేను దగ్గరే ఉండి చూసేదాన్ననమాట. ఎలా చేస్తున్నారు పునుగులు, వీళ్ళు భలే ఏస్తారు కదా! నూనెలో వేయంగానే బస్మని పొంగి భలే పైకొచ్చేస్తాయి. వీళ్ళు ఎలా ఏస్తారా అని చెప్పేసని నేను మా మావయ్య దగ్గర కూర్చొని చూస్తా ఉంటే ఇట్లా మా మావయ్య కలిపి ఇట్లా వేయడం అనేది నేను చూస్తూ ఉండేదనమాట. సో, ఇక అలా నాకు తెలుసనమాట అండి. సో, ఇకైతే మనం చక్కగా ఈ పిండనేది ఈ మైదా పిండి, ఇడ్లీ పిండి, మనం వేసుకున్న ఉప్పు, జీలకర్ర అంతా చక్కగా 4 ఐటెమ్స్ కూడా చక్కగా కలిసిపోయేలాగా మనం చక్కగా కలుపుకోవాలనమాట పిండనేది. కలుపుకొని మనం పక్కన పెట్టేసేసుకోవాలండి ఒక అరగంట సేపు. టైం ఇంకా ఎక్కువ ఉంటే గంటైనా పర్లేదండి. పిండి ఎంత నానితే పునుగనేది అంత బాగా వస్తుందనమాట. సో, ఇకైతే పిండయితే నేను చక్కగా కలిపేసేసాను. సేమ్ మనం బయట రోడ్డు మీద హోటల్స్‌లో మన విజయవాడలో ఫేమస్ అయిన పునుగులు ఎలా అయితే చేస్తారో
చూపిస్తారో అలాగే చూపిస్తున్నాను. ఎందుకంటే మేము ఉండేది విజయవాడ సైడే కాబట్టి నాకు తెలుసు అనమాట అండి. సో అందుకని నేను మీకు చెప్తున్నాను. ఇదిగో స్ట్రెచ్చర్ ఈ విధంగా రావాలండి. మన పునుగు నూనెలో వేస్తే చక్కగా రౌండ్ షేప్ వచ్చేలాగా మనం పిండి అయితే కలుపుకోవాలన్నమాట. మరీ జారుగా కలుపుకోకూడదు, అలాగని చెప్పేసి మరీ టైట్గా కలుపుకోకూడదు. మనకు పునుగు టైప్ వచ్చేలాగా మనం అయితే పిండిని అయితే కలిపేసేసుకోవాలండి. ఇప్పుడు మనం చక్కగా పిండిని చక్కగా అంతా ఒక్క దగ్గరగా చేసేసుకొని మనం పిండిని అయితే కలిపేసేసుకున్నాం కదా. ఈ పిండిని అయితే ఇప్పుడు మనం చక్కగా పక్కనైతే పెట్టేసేసుకుందామండి. పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం టమాటా చట్నీ చేసుకుందామండి. ఓకేనా. ఈ టమాటా చట్నీకి కావాల్సినవి ఏంటంటే పిండి పక్కన పెట్టేసేసుకున్నాం కదా. ఈ టమాటా చట్నీకి మరీ ఎక్కువగా మేమైతే ఇంట్లో టమాటా చట్నీ అయితే ఇష్టపడమండి. సో ఇక నేను మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. కానీ ఇది కూడా చాలా బాగుంటుంది. చాలామంది ఇష్టపడరు, కొంతమంది ఎక్కువ ఇష్టపడతారనమాట ఇది. సో ఇక అయితే ఈ టమాటా చట్నీకి నేను 2 టమాటాలు తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 1 టీ స్పూన్ బెల్లం, తరిగిన బెల్లం తీసుకున్నానండి. అలాగే ఒక 3 చిన్నులపాయలు, అలాగే కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నాను. ఇవేనమాట మన పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అయితే. ఇప్పుడైతే నేను చక్కగా వాటిని అన్నిటిని శుభ్రంగా కడిగి పెట్టేసేసుకున్నానండి. బెల్లం కొంతమంది తక్కువగా వేసుకుంటారు, కొంతమంది ఎక్కువగా వేసుకుంటారు అనమాట. మీకు ఎక్కువ స్వీట్నెస్ అవసరం లేదు అని అనుకుంటే మీరు తగ్గించి వేసుకోవచ్చు అనమాట అండి. ఇకైతే మనం ఇప్పుడు ముందు శుభ్రంగా టమాటాలను కడిగేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే వాటిని కట్ చేసేసుకుందామండి. కట్ చేసేసుకున్న తర్వాత మనం అవి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని వేపుకోవాలన్నమాట. ఇదిగోండి టమాటాలు అయితే కట్ చేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడిగేసేసి కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించేసేసుకొని బాండీ అయితే పెట్టేసేసుకొని ఎక్కువ ఆయిల్ కాకుండా జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ అయితే వేసుకొని చక్కగా మనం ఆ టమాటాలని పచ్చిమిరపకాయలని వేపుకోవాలన్నమాట అండి. సేమ్ ఇలాగే చేస్తారండి బయట చట్నీ అనేది. కొన్ని హోటల్స్లో అయితే ఏం చేస్తారంటే బెల్లానికి బదులు షుగర్ యూస్ చేస్తారనమాట. నేను చూశాను, అందుకే చెప్తున్నాను. షుగర్ యూస్ చేస్తారనమాట. కొన్ని హోటల్స్లో ఏంటంటే బెల్లం యూజ్ చేస్తారనమాట. ఇక అంటే ఆ టయానికి మరి దొరకలేదని చెప్పేస్తారో, లేదు ఇదైనా పర్లేదని చెప్పేస్తారో మనకైతే తెలియదులే, కానీ నేను చూసాను అనమాట అండి, అందుకే చెప్తున్నాను. సో ఇక అయితే మనం ఆయిల్ అయితే కాగింది కదా. ఇప్పుడు ఆ కాగిన ఆయిల్లో మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే చక్కగా వేసేసుకుందామండి. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మీరు మరొక 2 టమాటాలు ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు ఈ టమాటాలకి మనకి కప్పు చట్నీ అయితే అవుతుందండి దగ్గరగా. మీరు ఎక్కువగా ఇష్టపడితే కనుక ఇంకొక 2 టమాటాలు ఎగస్ట్రా వేసుకోవచ్చు, ఇంకో 2 పచ్చిమిరకాయలు ఎగస్ట్రా వేసుకోవచ్చు అనమాట. సో ఇక టమాటాలు అయితే చక్కగా వేసాము, పచ్చిమిరకాయలు అయితే చక్కగా వేసేసాం కదండి. ఒక 2-3 నిమిషాలు కదపకుండా మూత పెట్టేసేసుకొని ఇంకొక 2-3 నిమిషాల తర్వాత అయితే మనం తీసి కలుపుకుందామండి. టమాటాలని పచ్చిమిరపకాయలని వేగినాయా లేదా అని చెప్పి చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాతనే మనం ఏం చేద్దామంటే బెల్లం మనం తురిమి పెట్టుకున్నాం కదండి, బెల్లం వేసే ముందు ఏంటంటే మా మావయ్య ఏమంటారంటే అలా చేసుకునేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క అయితే వేయాలి, టేస్ట్ ఉంటుందన్నమాట చట్నీ అని చెప్పేసి అన్నారండి. అందుకే నేను జస్ట్ ఒక చిన్న అల్లం ముక్క అయితే వేస్తున్నాను. మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేసేయవచ్చు, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. లేదు మాకు అవసరం లేదు అని అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు అనమాట. అల్లం ముక్క వేసిన తర్వాత బెల్లాన్ని కూడా మనం తురిమి పెట్టుకున్న 1 టీ స్పూన్ బెల్లాన్ని కూడా మనం వేసేసుకోవాలండి. వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని ఒక్క 2-3 నిమిషాలు మూత అయితే పెట్టుకోవాలన్నమాట. చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందన్నమాట అండి. కాకపోతే హోటల్స్లో చేసేవి కొంచెం మనకి ఆ టేస్ట్ అది రాకపోవచ్చు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అంటే మనం అన్ని సంపాళ్ళలో వేసుకుంటాం కాబట్టి మనకు ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇకైతే చక్కగా బెల్లం వేసేసుకున్నాము, అల్లం ముక్క వేసేసుకున్నాము, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని చక్కగా వేపేసేసుకుంటున్నాం అనమాట. వేపేసేసుకొని మనం చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మన తర్వాత పునుగులు అనేవి చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి అవి వేగిపోయినాయి కదండి. వేగిపోయిన తర్వాత ఈ చట్నీలో ముఖ్యమైనది ఏంటో తెలిసిందే కదండి మీకు, కొత్తిమీర అనమాట. కొంతమంది ఎక్కువగా కొత్తిమీర వేసుకుంటారు, కొంతమంది తక్కువగా వేసుకుంటారు అనమాట. మనం ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారనమాట అండి. నేనైతే కొత్తిమీర కడిగేసేసి పక్కనైతే పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా చక్కగా వేగిపోయినాయండి. స్టవ్ అయితే కట్టేస్తున్నాను అనమాట. నేను చల్లారిన తర్వాత మనం మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట. అందులోని జీలకర్ర వేసాను, అలాగే 3 చిన్నులపై రెబ్బలు తీసుకున్నాను, అవి కూడా వేసాను. ఇక దీన్ని మనం పోపు అయితే ఏం పెట్టవసరం లేదండి సపరేట్గా. ఇక ఇంతే అనమాట అండి, పోపులు గీపులు ఏం పెట్టరనమాట ఈ టమాటా చట్నీకి. ఇక చల్లారిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కగా దీన్ని మిక్సీకి అయితే వేసేసుకుందామండి. చక్కగా చల్లారిపోయిన తర్వాత వేసుకోండి, వేడివేడిగా వేసుకోవద్దు. చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసుకుంటే చక్కగా ఇది మనకి పేస్ట్ లాగా అవుతుందనమాట. మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకు పునుగు అనేది డిప్ చేసుకొని తినడానికి బాగుంటుందన్నమాట అండి.
సో ఇంతేనండి. మనం కంగారు పడిపోతా ఉంటాము. ఎలా ఏస్తారు ఇవి? ఎలా వస్తవి ఆ పునుగులు? వాళ్ళంత చిన్న చిన్నగా ఎలా ఏస్తా ఉంటారు అని చెప్పేసని కంగారు పడతా ఉంటాము. చాలా ఈజీ అనమాట అండి అవి. సో ఇకైతే మనం ఈ మిక్సీలోకి అంతా వేసేసుకున్నాం కదా! వేసేసుకున్న తర్వాత మనకి చట్నీకి సరిపడా ఉప్పయితే వేసుకున్నానండి. మరీ ఎక్కువగా వేసేసుకోవద్దు. మనం చాలకపోతే చూసి తర్వాత వేసుకోవచ్చనమాట. ఉప్పు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసి నేను చక్కగా మిక్సీ అయితే పట్టాను. చూసారా? ఈ రకంగా మనం పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, అల్లం ముక్క చిన్న ముక్క యాడ్ చేసుకోండండి. మనకి చాలా టేస్ట్‌గా ఉంటుంది చట్నీ అయితే. నిజంగా నన్ను నమ్మండి. నమ్మి వేయండి. చాలా బావుంటుందనమాట. సో, ఇక మనం మిక్సీ పట్టిన తర్వాత మీకు మరీ కొంచెము థిక్‌నెస్‌గా వద్దండి, కొంచెం లూజ్‌గా కావాలి అనుకుంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం చట్నీ అయితే కలుపుకోవచ్చనమాట అండి. లేదు మాకు కొంచెం థిక్‌గానే కావాలండి చట్నీ అనేది అని చెప్పేసని మీరు అనుకుంటే ఇక మీరు వాటర్ అయితే కలపాల్సిన అవసరం లేదనమాట. సో, ఇదైతే మనం ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందామండి ఈ చట్నీని అంతటిని కూడా. ఆ కొత్తిమీరని మనకి ఉన్న ఆ కొత్తిమీర మిగతా కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకొని మనం ఈ చట్నీలో కలిపేసేసుకుంటే సరిపోతుందనమాట అండి. సో, ఒకసారి నేను ఉప్పు అయితే చూస్తున్నాననమాట. సరిపోయిందా లేదని. ఉప్పు కూడా కరెక్ట్‌గా సరిపోయిందండి. ఉప్పు సరిపోయింది. మనకి చక్కగా చట్నీ రెడీ అయిపోయింది. ఇక దీన్ని మళ్ళీ చెప్తున్నానండి, పోపు అయితే పెట్టరనమాట. పోపు అయితే పెట్టద్దు మీరు కూడా. సో, ఇకైతే మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా! మనమైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ కొత్తిమీర. ఆ కొత్తిమీరని చక్కగా ఇప్పుడు మనం ఈ టమాటా పచ్చడిలోకి అయితే కలిపేసేసుకుందామండి. ఇది దోసల్లో కూడా బావుంటుందండి. ట్రై చేయండి. అలాగే పెసరట్లో కూడా చాలా బావుంటుందనమాట. అలాగే గారెల్లోకి కూడా చాలా బావుంటుంది. ట్రై చేయండి మీరు. సో, ఇకైతే మనం చట్నీ చక్కగా కలిపేసేసుకొని, మనం దాన్ని రెడీ చేసేసుకున్నాం గదా! ఇప్పుడు మనం వేడివేడిగా పునుగులైతే వేసేసుకుందామనమాట. ఇకైతే చట్నీ రెడీ అయిపోయింది. పక్కనైతే పెట్టేసేసుకుందామండి. సో, మన వీడియోస్‌ని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీకు ఇంకా ఏమైనా కొత్త రకమైన వంటలు లేదా పాత కాలపు వంటలు కావాలనుకుంటే గనక మీరు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ అయితే చేయండండి. నేను చేసైతే చూపిస్తాను. సో, ఇకైతే మనకి టమాటా చట్నీ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం పునుగులైతే వేసేసుకుందామండి. స్టవ్ అయితే వెలిగించేసేసుకొని బాండీ అయితే పెట్టేసేసుకుందాము. బాండీ పెట్టేసేసుకొని మనకు పునుగులు మునిగేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా బాండీ నిండా వేయాల్సిన పని అయితే లేదండి. మనకు పునుగులు డిప్ అయ్యే మునిగేంత వరకు మనం ఆయిల్ వేసుకుంటే చాలన్నమాట. సో, ఇప్పుడు మనకి ముక్కుడైతే వేడైంది కదా! ఇప్పుడు మనమైతే ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ అయితే వేసేసుకొని మనం ఇక చకచకా పునుగులు అయితే వేసేసుకుందాము. అంతేనండి, ఈజీ. ఇంట్లో చక్కగా ఇలా మనమైతే చక్కగా ఇంట్లో ఇలా హెల్తీగా, నీట్‌గా, క్లీన్‌గా చేసుకుంటాం అనమాట. ఇక హోటల్స్ అంటే మీకు తెలిసిందే గండి. ఇక మనం వాటిని మనం చెప్పకూడదనమాట. సో, వాళ్ళ బిజినెస్, వాళ్ళ పద్ధతి అలా ఉంటుందనమాట. మనం ఎవరిని ఏమనకూడదు. ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళదనమాట అండి. మనం ఎవరిని ఏమి అనటానికి లేదనమాట. సో, ఇకైతే మనం స్టవ్ అయితే వెలిగించేసేసి బాండీ అయితే పెట్టేసేసాను. ఆయిల్ అయితే వేసాను. వేసిన తర్వాత నూనె అయితే కాగాలనమాట అండి. బాగా కాగితే చక్కగా మనకి పునుగనేది బాగా వస్తుందనమాట. చూసారా అండి? మనం పిండి కలిపి పెట్టుకుంటే మనకి లోపల పొరలు పొరలుగా ఎలా వచ్చిందో, ఎందుకంటే అలా మనకి పొంగుతుందనమాట అండి పిండనేది. సో, ఇకైతే మనం స్టవ్ అయితే వెలిగించేసి ఆయిల్ అయితే పెట్టేసేసుకున్నాం కదండీ! అది బాగా కాగిన తర్వాత మనం పునుగనేది వేసుకుంటే మనకి చక్కగా బాగా వస్తుందనమాట. ఆయిల్ కాకుండా వేసేసుకుంటే ఏంటంటేనండి మనకి పునుగనేది సరిగ్గా రాదు. అలాగే మళ్ళీ ఆయిల్ మనకి పీల్చేస్తుందనమాట. అందుకనే మనం బాగా ఆయిల్ అయితే కాగనివ్వాలండి. కాగనిచ్చిన తర్వాతే మనం పునుగనేది వేసుకోవాలనమాట. ఇప్పుడు చక్కగా మనం చూసాం కదా! ఆయిల్ అయితే కాగిందనమాట అండి. ఇప్పుడైతే మనమైతే పునుగైతే వేసేసుకుందాము. మన సబ్స్క్రైబర్ అడిగారనమాట అండి. పాపం ఆయన లేడీయా జెంటా అనేది మనకు తెలీదులే కానీ వారైతే మనల్ని అడిగారనమాట, చేసి చూపించండి అని చెప్పేసని. సో, ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట అండి. ఇక సో, ఇలాగే మీరు కూడా ఎవరన్నా ఏమన్నా చూడాలి, మన ఛానల్ తరఫు నుంచి ఏమన్నా చెయ్యాలి అని చెప్పేసని మీరు మన ఛానల్ ద్వారా చూడాలి అని అనుకుంటే, మీకేమైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ అయితే చేయండి. నేను తప్పకుండా చేసైతే చూపిస్తానన్నమాట. సో, ఇకైతే చూసారా మనం పునుగులైతే వేసుకుంటున్నాము. ఎప్పుడన్నా ఒకటండి, ఫస్ట్ వాయ వేసినప్పుడు కొంచెం కింద అనేది కొంచెం అతుక్కుంటుందనమాట. అది మీరు గమనించండి. తర్వాత మనకి చక్కగా ఆయిల్ కాగి ఉంటుంది కదా! వేసే పునుక్కి అసలు అంటుకోకుండా పైకి వచ్చేస్తుందనమాట. అలా అయితే జరుగుతుందనమాట. అమ్మో! ఏంటి ఇలా ఉంది, ఇలా వస్తుంది ఏంటి అని చెప్పేసి టెన్షన్ అయితే పడకండి. ఫస్ట్ వాయ వేసేటప్పుడు ఇలాగే ఉంటుందనమాట. మీరేం టెన్షన్ పడిన దానికి. ఇకైతే మన పునుగులైతే రెడీ అయిపోతుంది అండి. చాలా 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 టేస్టీగా, చాలా మనం ఇంట్లో చేసుకుంటే ఎలా చేసుకుంటాం అనేది మీకు తెలుసు కదా అండి. సో, సేమ్ మన విజయవాడ ఫేమస్ చిన్న పునుగుల్లాగా అయితే మనకి పునుగులు అయితే రెడీ అయిపోతుంది అండి. సో, ఇక చాలా చాలా ఈజీ అనమాట అండి ప్రాసెస్. మీరు ఎంతో ప్రాసెస్ ఉంది అని చెప్పేసి అనుకుంటారు. కొంతమంది అయితే ఇప్పుడు నేను చేసిన స్టైల్లో చేస్తారనమాట. కొంతమంది ఏంటంటే
మన బియ్యం ఉంటాయి కదండి, బియ్యము పప్పు నానబెట్టుకొని వాటిని చక్కగా రుబ్బి అలా వేసుకుంటారనమాట, మైదా పిండి కలుపుకొని. ఆ ప్రాసెస్లో అయినా వేసుకోవచ్చు, కానీ హోటల్స్లో మాత్రం, బయట చేసే హోటల్స్లో మాత్రం సేమ్ నేను చేసిన ప్రాసెస్లోనే చేస్తారండి. మీరు ఎక్కడన్నా అడిగి తెలుసుకోండి. సో ఇకైతే మనకు చక్కగా పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకేంటి మరి చెప్పండి, ఇంకేం కావాలో, మీకు ఏం చేయాలో మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఇలాగే మన వీడియోస్ని సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి మన ఛానల్ని. సో ఏదైనా సరే మీ చేతుల్లోనే ఉందండి. సో మీరే ముందుకు తీసుకువెళ్తారు అని చెప్పేసి నేనైతే ఆశపడుతున్నాను అనమాట. ఇలాంటి మంచి మంచి వంటలు, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకైతే ముందు ముందు ఇంకా చాలా చాలా రెసిపీస్ అయితే చేసి చూపించాలని నేను చాలా ఆశపడుతున్నానండి. సో ఇకైతే మన పునుగులు అయితే చక్కగా రెడీ అయిపోయినాయి. చూసారా, ఆయిల్ కూడా ఎక్కడన్నా ఏమన్నా పాడైందేమోనండి, మనం పిండి కలుపుకునే విధానంలో ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండో వేస్తున్నాను నేను. ఇదిగో చూసారా, పునుగు చక్కగా ఎలా పైకి వచ్చేస్తుందో. ఫస్ట్ టైము అలా పైకి రాదండి, ఎందుకంటే మనకి ఫస్ట్ వాయ వేసేటప్పుడు కొంచెం కింద అంటుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సెకండ్ టైం వేసేటప్పుడు అలా ఏముండదు, పునికి పునికి ఎక్కడ అంటుకోకుండా పైకి వచ్చేస్తుంది అనమాట. చక్కగా ఉడికిపోయి పైకి వచ్చి తేలుతుంది అనమాట. మనకి ఇబ్బంది ఉండదనమాట అండి. ఒకటి మళ్ళీ చెప్తున్నానండి, బాండీ నిండా ఆయిల్ వేసుకోవాల్సిన పని అయితే లేదండి. మనకి పునుగు మునిగేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులను బట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే బయట జరిగే సిచ్యువేషన్లను బట్టి కొంచెము టెన్షన్ అయితే వస్తుందనమాట. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్న ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, ఈ న్యూస్ చూస్తుంటే కొంచెం భయమేస్తుంది అనమాట. ఎందుకంటే మనం తినే ఫుడ్ చాలా చాలా జాగ్రత్తగా, చాలా హెల్దీగా తినాలన్నమాట అండి. అసలు లెక్కైతే ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినకూడదు అనుకోండి, బట్ అయినా ఒక్కొక్కసారి తింటే ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. ఇక ఎందుకంటే ఆ న్యూస్ చూస్తుంటే కొంచెం భయమేస్తుంది. సో సేఫ్గా ఉండండి, సేఫ్టీ ఫుడ్ తినండి, హెల్దీ ఫుడ్ తినండి. బయట నుంచి తక్కువ తెచ్చుకోండి, ఎక్కువ మ్యాక్సిమం ఇంట్లో ఇలా చేసుకొని తినండి. మన హెల్త్కి మంచిది, మన ఇంటికి మంచిది, మన ఫ్యామిలీ మెంబర్స్కి మంచిది అనమాట. నా నుంచి ఈ వీడియో ద్వారా ఇదొక మంచి మాట అనమాట అండి. మన వచ్చే ప్రతి వీడియోలో ఏదో ఒక మంచి మాట మీతో ఇలా షేర్ చేసుకోవాలని నాకైతే చాలా ఆశ అనమాట అండి. సో మీరు అందరూ ఈ మాటలను తీసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇక చక్కగా మన రోడ్ సైడ్, మన విజయవాడ ఫేమస్ చిన్న పునుగులు టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా చాలా ఈజీగా మనం ఇంట్లో ఇలా చేసుకోవచ్చు అనమాట. మనకి విజయవాడలో ఇచ్చే పునుగులకి ఉల్లిపాయ కూడా కంపల్సరీగా ఇస్తారండి. అలాగే పల్లి చట్నీ కూడా ఇస్తారనమాట. సారీ, పల్లి చట్నీ కాదండి, పుట్నాల పప్పు చట్నీ కూడా ఇస్తారనమాట. పల్లి చట్నీ చాలా తక్కువగా ఇస్తారు, పుట్నాలు ఎక్కువగా ఇస్తారు. పల్లీలు తక్కువగా వేస్తారు, పుట్నాలు ఎక్కువగా వేస్తారనమాట. అలా ఇస్తారనమాట మనకి హోటల్స్లో అయితే. మనమైతే అచ్చంగా పల్లీల చట్నీ కూడా చేసుకోవచ్చు, ఈ పునుగులకి చాలా బాగుంటుంది. నేను అలాగే చేస్తాను. బట్ ఇది మన సబ్స్క్రైబర్ అడిగారని చెప్పేసి వాళ్ళకి చూపించాలని చెప్పేసి నేనైతే ఇలా చేయడం జరిగింది అనమాట అండి. ఈరోజు అయితే చాలా చాలా చూసారా, ఎంత చక్కగా, ఎంత పైనేమో క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా, చాలా బాగుందనమాట అండి. చాలా టేస్ట్గా కూడా ఉందనమాట. తప్పకుండా నేను చేసినట్టుగానే మీరు కూడా చేసి తిని, గంగ గారు నిజంగా మీరు చెప్పింది నిజమేనండి, చాలా బాగా వచ్చిందండి అని చెప్పేసి మీరు తప్పకుండా కమెంట్ అయితే చేస్తారు, నేను అనుకుంటున్నాను అది. సో ఇకైతే చూసారు కదండి వీడియో అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా కొత్త వాళ్ళు చూస్తున్నట్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి. లాంగ్ వీడియోస్ రావట్లేదు ఏంటి, గంగ ఎక్కడికి వెళ్ళిపోయింది అనే ఆలోచన మీ అందరికీ వచ్చి ఉండొచ్చు కదా, అవునా కదా చెప్పండి. ఇక సో చెప్పాను కదండి మీకు, నేను ఇలా కొంచెము ప్రేయర్స్ ఉన్నాయండి. కొంచెము మా కజిన్స్ వాళ్ళందరూ, మా చుట్టాల వీళ్ళందరూ కూడా కొంచెం ప్రేయర్స్ అయితే పెట్టుకున్నారు. మరి వాళ్ళ దగ్గర మనమైతే వాళ్ళ ఇళ్లలో ప్రేయర్స్ పెట్టుకోవడం వలన కొంచెం వీడియో పెట్టడం లేట్ అయిందండి. సో అందరికీ వెరీ వెరీ సారీ అండి. మా బాబుకి పెట్టించాను, అసలు వాడైతే ఎక్సలెంట్గా ఉన్నాయి మమ్మీ అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ. వీడియోని తప్పకుండా చూసి ట్రై చేయండి. ఓకే.